హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే బాలామృతంతో బూరెలండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రెసిపీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బాలామృతం పిండి ఉట్టిగా తిన్నా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎందుకంటే అన్ని పోషక విలువలు కలిసి ఉంటాయి కాబట్టి. కానీ అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వేడివేడిగా బూరెలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ముందుగా ఈ బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో పిండి వేసుకోవాలి. నేనైతే 1 కిలో తీసుకున్నానండి. మొత్తం వేయలేదు, 1 కిలో పిండితో బూరెలు చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను. ఈ బాలామృతం పిండి కొంచెం బరగ్గా ఉంటుంది, అందుకని కొంచెం గోధుమ పిండి కలుపుకొని ప్రిపేర్ చేసుకుంటే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత సాల్టు, 1 స్పూను యాలకుల పౌడరు, నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో షుగర్ ఉంటుంది కానీ సరిపోదు, కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసి ఇది కొంచెం కరిగిన తర్వాత వేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, ఇలా కరిగిన తర్వాత పిండిలో వేసుకోవాలండి. ఇలా ఉట్టిగా వేసేయకుండా మనం టీ వడపోసుకుంటాం కదా, ఆ గెంటితో పోసామంటే ఇందులో ఏమన్నా చిన్న చిన్న నలకలు కానీ ఏదన్నా చిన్న చిన్న రాళ్ళు అట్లా ఉంటాయి కదా, అవి పిండిలోకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు పిండి మొత్తం కలిసేటట్లుగా కలుపుకుందామండి. ఇవి సరిపోదు, కొంచెం కొంచెం వాటర్ కూడా పోసుకుంటూ కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం సాఫ్ట్గా రావాలండి ఈ పిండి వచ్చేసి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి పోసేస్తే మరీ అనుకైపోతుంది, అందుకని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. పిండి ఇలా ముద్దలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1 అవర్ పిండి నాననివ్వాలి. పిండి బాగా నానితే బూరెలు కూడా చక్కగా పొంగుతాయండి. 1 అవర్ అయిందండి. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఈ పిండి బూరెలు చేస్తున్నాను. పిండి చూడండి సాఫ్ట్గా ఎలా ఉందో, కొంచెం గట్టిగా కూడా అయింది. ఇలా ఉండాలండి సాఫ్ట్గా. బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కవర్ తీసుకొని అందులో ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఈ బూరెల పిండి రౌండ్గా ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి. పిండిని వచ్చేసి ఇలా బాల్స్ లాగా చుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ని పల్చగా బూరెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా బూరెల్లాగా పల్చగా చేసుకోవాలి, రౌండ్గా బూరెల షేప్లో. ఇలా మొత్తము ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉండాలండి. మరి పల్చగా ఉన్నా మరి చెక్కల్లా గట్టిగా ఉంటాయి, పొంగవు. కొంచెం మందంగా ఉంటేనే బాగా పొంగుతాయండి. అలాగే ఆయిల్లో వేసుకోవడానికి కూడా ఈజీగా వస్తాయండి. మరి పల్చగా అయితే అంటుకుపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసి మనం ఫ్రై చేసుకోవచ్చండి డీప్ ఫ్రై. మరి ప్యాన్ నిండా వేసేయకుండా 2 లేదా 3 వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా పొంగుతాయండి. లేదా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చక్కగా చాలా బాగా పొంగుతాయి. ఇవి తీసిన తర్వాత ఈసారి ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను మీకు. చూడండి ఎలా బాగా పొంగుతున్నాయో. ఈ బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎలా పొంగాయో. బాలామృతం పిండి కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి కలిపిన తర్వాత 1 గంట నానపెట్టి ఇలా బూరెలు చేసుకుంటే చక్కగా పొంగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఆయిల్ వచ్చేసి బాగా హీట్ అయిందని 2 వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటే వేసి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఎలా పొంగుతాయో. ఈ బూరెలు వచ్చేసి వేసిన ప్రతి బూరి ఎలా పొంగుతుందో చూస్తున్నారు కదా. పిండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా చక్కగా బాగా పొంగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిండి వచ్చేసి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలా బూరెలు బాగా పొంగుతాయండి.
ఈ బాలామృతంతో ఇలా బూరెలు ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చూడండి అన్నీ ఎంత చక్కగా వచ్చాయో, బాగా పొంగి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మీ దగ్గర ఎప్పుడైనా ఈ బాలామృతం పిండి అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ ఎలా వచ్చిందనేసి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.